హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్ల సంఘాలతో సీఎం భేటీ, తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మరియు విశ్రాంత ఉద్యోగులతో ముఖ్యమంత్రి కీలక సమావేశం నెరవేరనున్న దీర్ఘకాలిక డిమాండ్లు 5 శుభవార్తలు. ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కొలువుదీరిన శుభ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై, సంక్షేమంపై భారీ ఆశలు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అనేక సమస్యలు, అపరిష్కృత డిమాండ్లు, ఆర్థిక ఇబ్బందులు వారిని తీవ్ర నిరాశలకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ త్వరలో బహుశా ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారనే వార్త ఉద్యోగ వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ సమావేశం ఉద్యోగుల పాలిట వరప్రదాయినిగా అయితే మారనుందని, వారి జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చే విధంగా కనీసం 5 కీలక శుభవార్తలు ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారము. ఉద్యోగ భద్రత, వేతన సవరణ, పదోన్నతులు, బకాయిల చెల్లింపు, ఆరోగ్య పథకం మెరుగుదల మరియు ఇతర సంక్షేమ ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీలతో పాటు తక్షణ కార్యాచరణను ప్రకటించవచ్చు అని ఆశిస్తున్నారు. సో, 5 కీలక అంశాలు ఏంటి అని చూసుకున్నట్లయితే, మరి ఆ 5 కీలక అంశాల్లో మొదటిది డీఏడీఆర్ బకాయిల చెల్లింపు, ఆర్థిక ఉపశమనము. ఉద్యోగులు మరియు పెన్షనర్లు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి ప్రధాన అంశం కరువు భత్యం, డీఏ మరియు కరువు సహాయం డీఆర్ బకాయిల చెల్లింపు. సో, జూలై 2018 నుంచి జూలై 2023 మధ్య కాలానికి సంబంధించి సుమారుగా డీఏ, డీఆర్ సంబంధించినటువంటి బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఈ మొత్తం సుమారుగా 25,000 కోట్లకు పైగా ఉంటుందనైతే అంచనా. వ్యక్తిగత ప్రభావం. ఒక్కొక్క ఉద్యోగి లేదా పెన్షనర్‌పై వారి వారి బేసిక్ ఆధారంగా 2,00,000 నుంచి 4,00,000 వరకు లేదా అంతకంటే ఎక్కువ బకాయిల రూపంలో అయితే రావాల్సి ఉంది. ఉదాహరణకు 19,000 బేసిక్ పే ఉన్నవారికి సుమారుగా 1.5 లక్షలు రావాల్సి ఉంది. 35,000 బేసిక్ పే ఉన్నవారికి టోటల్ మొత్తం 2018 నుంచి డీఏ, డీఆర్ అమౌంట్ 2,70,000. 50,000 బేసిక్ పే వారికి 3,85,000, రూ. 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి 7,70,000 పైగా అయితే రావాల్సి ఉంది. గమనిక, ఇవి కేవలం అంచనాలు మాత్రమే. ఖచ్చితమైన మొత్తం వ్యక్తిగత సర్వీస్, బేసిక్ పే ఇంక్రిమెంట్లు మరియు కరోనా సమయంలో కేంద్రం నిలిపివేసిన 3 డీఏలను ఆహ్, మినహాయించిన తర్వాత లెక్కించబడుతుంది. సో, ప్రభుత్వ ప్రణాళిక. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని, ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఉద్యోగ సంఘాలతో చర్చించి, ఆమోదయోగ్యమైన షెడ్యూల్ ప్రకారంగా విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారము. సో, అంటే ప్రతి త్రైమాసికానికి 1 లేదా 2 డీఏలు విడుదలయ్యేలాగా. ఈ సమావేశాల్లో చెల్లింపుల విధానం, కాలపరిమితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం తన 5 ఏళ్ల పరిపాలనలో ఈ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించాలనే లక్ష్యంతో అయితే కనిపిస్తోంది. కొత్త డీఏలు. దీంతో పాటు 2024, 25 సంవత్సరానికి సంబంధించి ప్రకటించాల్సిన 3 కొత్త డీఏల ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే రెండో శుభవార్త అండి. 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు, సకాలంలో న్యాయం. సో, ఆసక్తికరమైన ఆలస్యమైన ప్రక్రియ. రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల వేతన సవరణ కోసం ఏర్పాటు చేయాల్సిన 12వ పీఆర్సీ ప్రక్రియ గణనీయంగా ఆలస్యమైంది. ఇది జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉండగా ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది. గత ప్రభుత్వం మినహాయించిన ఏకసభ్య కమిటీ శ్రీ మన్మోహన్ రావు గారు చైర్మన్‌గా చేయడం, ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందనమాట ఆయన రాజీనామా చేయడంతో. ఇక ముఖ్యమంత్రి చొరవ. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే, బహుశా ఈ సమావేశంలో అయినా గూడా, అనుభవజ్ఞులైన అధికారులతో కూడిన నూతన పీఆర్సీ కమిషన్‌ను నియమించే అవకాశం ఉంది. ఈ కమిషన్ నిర్దిష్ట కాల పరిమితిలో, అంటే ఉదాహరణకు 3-6 నెలల్లో తన నివేదికను సమర్పించేలాగా ఆదేశాలు జారీ చేయవచ్చు అని అయితే చెప్తున్నారు. సో, పీఆర్సీ ప్రాధాన్యత.
ఫిట్‌మెంట్. పీఆర్సీలో అత్యంత కీలకమైన అంశం ఫిట్‌మెంట్ శాతం. ఇది ఉద్యోగుల మూల వేతనాన్ని గణనీయంగా పెంచుతుంది. ఉద్యోగ సంఘాలు కనీసం 35-40% ఫిట్‌మెంట్‌ను ఆశిస్తున్నాయి. కొత్త బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు పాత బేసిక్ పే ప్లస్ డీఏ పర్సెంట్ ప్లస్ ఫిట్‌మెంట్. ఇకపోతే ఇతర అలవెన్స్‌లు. కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ, సీసీఏ, ఇంక్రిమెంట్లు మరియు ఇతర అలవెన్స్‌లు పెరుగుతాయి. పెన్షనర్లకు ప్రయోజనాలు. కొత్త బేసిక్ పే ఆధారంగా పెన్షనర్లకు పెన్షన్ కూడా సవరించబడుతుంది. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబులను పునరుద్ధరించడం కూడా ఇందులో భాగంగా అయితే ఉండవచ్చు. ఉద్యోగ సంఘాల డిమాండ్. త్వరితగతిన పీఆర్సీ కమిషన్‌ను నియమించి వారి నివేదిక ఆధారంగా వెంటనే వేతన సవరణను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు బలంగా కోరుతూ ఉన్నాయి. మూడో తాజా వార్త, శుభవార్త మధ్యంతర భృతి ప్రకటన తక్షణ ఊరట. 12వ పీఆర్సీ నివేదిక అమలు కావటం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించే యోచనలో ఉంది. ఇది పెరుగుతున్న ధరల నుంచి కొంత ఊరటనిస్తుంది. మేనిఫెస్టో హామీ. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఐఆర్ శాతాన్ని ముఖ్యమంత్రి ఖరారు చేయవచ్చు. ఉద్యోగ సంఘాలు కనీసం 27% నుంచి 30% వరకు ఐఆర్ ఆశిస్తున్నారు. ఐఆర్ అంచనా. ఉదాహరణకు 30% ఐఆర్‌తో చూసుకున్నట్లయితే 20,000 బేసిక్ పే వారికి 6,000 అదనంగా రావడం జరుగుతుంది. 40,000 బేసిక్ పే ఉన్నవారికి 12,000, 70,000 బేసిక్ పే వారికి 21,000, రూ. 1,00,000 బేసిక్ పే వారికి 30,000 అదనంగా అయితే లభించడం జరుగుతుంది. ఐఆర్ కనుక 30% ఇచ్చినట్లయితే. సో, ప్రయోజనం ఈ ఐఆర్ పీఆర్సీ స్థాయిలో అమలయ్యే వరకు పీఆర్సీ అనేది పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ఐఆర్ అనేది ఆర్థికంగా చేయూతనిస్తుంది మరియు పీఆర్సీలో సర్దుబాటు చేయబడుతుంది. నాలుగవ శుభవార్త పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరియు ఇతర కీలక ప్రయోజనాల సమగ్ర పరిష్కారం. పేరుకుపోయిన బిల్లులు. గత కొంతకాలంగా పేరుకుపోయిన వివిధ రకాల బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. 11వ పీఆర్సీ బకాయిలు. ఇంకా కొందరికి చెల్లించాల్సిన 11వ పీఆర్సీ చివరి విడత బకాయిలను విడుదల చేయడము. రిటైర్మెంట్ బెనిఫిట్స్. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సకాలంలో అందించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్, కమ్యుటేషన్, ఏపీజీఎల్ఐ ఫైనల్ పేమెంట్స్ వంటి ప్రయోజనాలను ఒక నిర్దిష్ట కాలపరిమితిలో అందించేలాగా చర్యలు. ఇతర బిల్లులు. ఏపీజీఎల్ఐ లోన్లు, క్లెయిమ్‌లు, సరెండర్ లీవ్, స్పెషల్ లీవ్స్, టీఏ బిల్లులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు వంటి వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్. ఈహెచ్ఎస్ కార్డుల పనితీరును సమూలంగా మెరుగుపరిచి, గుర్తింపు పొందిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో నగదు రహిత వైద్యాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా అందించడం. అవసరమైతే పొరుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ప్రాముఖ్యత కలిగినటువంటి హాస్పిటల్స్‌లో కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించడంపై నిర్ణయం. పెన్షనర్ల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. గత ప్రభుత్వం తగ్గించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్‌లను పునరుద్ధరించి పాత పద్ధతి ప్రకారంగా 70, 75, 88 సంవత్సరాలకు వర్తింపచేయడము. ఇకపోతే మహిళా ఉద్యోగులకు సంక్షేమం. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్‌లను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2 సంవత్సరాలకు పెంచడం మరియు పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా వర్తింపచేయడము. హెచ్ఆర్ఏ హేతుబద్ధీకరణ. అన్ని జిల్లా కేంద్రాలకు, ముఖ్యమైన పట్టణాలకు 16% ఆహ్, హెచ్ఆర్ఏను వర్తింపజేయడం లేదా జనాభా ఆధారిత స్లాబ్‌లను సవరించడం. పోలీస్ సిబ్బందికి ప్రయోజనాలు. నిరంతరం విధి నిర్వహణలో ఉండే పోలీస్ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న టీఏలు, సరెండర్ లీవ్‌లు, వీక్లీ ఆఫ్‌లు వంటివి మంజూరు చేయడము. ఇకపోతే ఐదవ శుభవార్త కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరియు ఖాళీల భర్తీ, సామాజిక న్యాయం. ప్రాధాన్యత. ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న లక్షలాది మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీపై కూడా ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించే అవకాశం ఉంది. సో, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. గత ప్రభుత్వం కొన్ని శాఖల్లో మాత్రమే క్రమబద్ధీకరణ చేపట్టిన నేపథ్యంలో మిగిలిన అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరించే ప్రక్రియపై స్పష్టమైన హామీ లేదా దశల వారీ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఏపీ సిస్కో, ఏపీ కోస్, ఏపీ సీఓఎస్ పరిధిలో మరియు వెలుపల పనిచేస్తున్నటువంటి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం, కనీస వేతనాలను సవరించి పెంచడం, సమాన పనికి సమాన వేతనం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపు, ఈఎస్ఐసి,
ఈపీఎఫ్ సక్రమంగా అమలు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. సో, వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు లేదా వేతనాల పెంపుపై కూడా ప్రకటన ఉండవచ్చు. ఖాళీల భర్తీ మరియు కారుణ్య నియామకాలు రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి లక్షలాది పోస్టులకి ఒక క్యాలెండర్ ప్రకటించడం, నియామక ప్రక్రియ వేగవంతం చేయడం మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి కారుణ్య నియామకాలను త్వరితగతిన పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో జరపనున్న ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురై అనేక సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు ఈ సమావేశం ద్వారా తమకు న్యాయం జరుగుతుందని, తమ జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయని గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగ వర్గాల సంక్షేమానికి, వారి నైతిక స్థైర్యాన్ని పెంచడానికి, తద్వారా రాష్ట్ర పరిపాలన మెరుగుదలకు, ప్రజా సేవలు సమర్థవంతంగా అందడానికి దోహదపడతాయనైతే ఆశిద్దాం. ఈ సమావేశం అనంతరం వెలువడే అధికారిక ప్రకటన కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో, దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.